నేను 4th క్లాసు, చెంగటి 5th క్లాసు, సిసింద్రి మురగుడు వచ్చి 3rd క్లాసు. స్కూల్కి పోయినాం అనమాట. స్కూల్కి పోయేసి బ్యాగ్లు ఆడ పెడేసి ట్రాక్టర్లో ఎక్కి ఆడుకుంటున్నాం. సరే ఆడుకునే వాళ్ళం, గుమ్మని ఆడుకునేవా లే రే వండుకొని మా వాడు వండుకొని చెంగడు వండుకొని నవ్వుగా మనం హై స్కూల్ కాడికి పోతాం రా కర్ణాటకకి, మీ అన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర పోయి వద్దాము, చూసి వద్దాం వాళ్ళు ఏం చేస్తారో అనేసి అన్నాడు. వద్దురా అన్నాం. నువ్వు రారా పోదాము అన్నాడు. సరే పోయినాం. పోతే స్కూల్ కాడికి పోయినాం, హై స్కూల్ కాడికి. ఆడికి ఎందుకు పోయినామో తెలీదు, వెళ్ళిపోయినాం. సరే ఆడికి పోతే హాయ్ రే అంటే ఆడ ప్లిజ్ జరుగుతాను వాళ్ళకి పోయినాము, మాట్లాడినాము. అమ్మ మీ పెదనాయన వండుకొని ఎందుకు వచ్చినావు ఆడికే అన్నాడు. ఆ ఊరికే వచ్చినావన్న. వెళ్ళిపో మీ నాయన కొడేస్తాడు వెళ్ళిపో అనేసి అన్నాడు. నడుచుకుంటానే వచ్చినాం. ఊర్లో ట్రాక్టర్ ఎక్కి ఆడుకుంటున్నాం ఫస్ట్. ఆ నుంచి ఒకటి పదాం అనే కొంది దిగి వెళ్ళినాం. సరే పోయినావా, పోయిన తర్వాత వచ్చేటప్పుడు గుమ్మని వచ్చినావా రాలా. ఆడ కట్ట ఒకటి ఉన్నది. ఆ కట్ట అంటే నీళ్ళు చెరువు. ఆ చెరువు దగ్గర కప్పలు ఉన్నాయి. ఆ కప్పలు పట్టుకునేదాన్ని పోయినాం. గుమ్మని ఉంటావా, కప్పలతో మాకేం పని, గుమ్మని ఉండకుండా ఆ కప్పల కాడికి పోయినాం. అద్దరే నేను బట్టి అంటే 4 కప్పలు, అద్దరే 3 కప్పలు అనేసి అంటున్నా ఉన్నాం. సరే అంటా ఉంటే ఎట్ట కనుక్కునేహాడు మీ తాతయ్య, కనుక్కునేహాడు. వస్తా ఉన్నాడు కైలల్లో. ఇంకొక ఆయన మీ పెదనాయన ఒక ఆయన వచ్చినాడు, అప్పుడు కాలేజీకి పోతున్నాడు. సరే రే నువ్వేం చేస్తున్నావు అన్నా, వచ్చినావు ఊరికేట్రా అనేసాను. రే శనాయన వస్తున్నాడు రా, కుట్టేస్తాడు రా అన్నాడు. చూస్తే మీ తాతయ్య వస్తా ఉన్నాడు కట్టెత్తుకొని. సచ్చినావు ఈరోజు అనుకున్నా. అంత ఎడ చేసేదిరానే అబ్బో అనుకునే. చూస్తే పరిగెత్తున్నారు వాళ్ళు, చెంగడం మురగడు. వాళ్ళు ఏమన్నా వెళ్ళినారు. ఓమో 1 కిలోమీటర్ దూరం వెళ్ళున్నారు. అప్పటికే ఊరే నా ఎండ్లారా నన్ను మోసం చేసేయారు కదరా అనుకున్నా. వచ్చినాడు మీ తాతయ్య దగ్గరికి. మీ పెద్ద నేను ఒక ఆయన అనుకున్నా, ఏమనొద్దు వదిలేసాను అంటే, నువ్వు పో నాయన, నువ్వు కాలేజీకి పో, టైం అయిపోయింది నీకు అన్నాడు. నాయనా నీకు దండం పెడతాను నాయన, నన్ను కొట్టబాగా నాయన అని. రారా చెప్తాను, నువ్వు ఉండేది ఆడా, నీ స్కూల్ ఆడా అనేసి అని చెప్పి పట్టుకొని పోయినాడు. వచ్చే ఎత్తి శనగ తోటలు వేసేసాడు నన్ను ఇసిరి, పైకి ఎత్తి వేసినాడు. కరెక్ట్ సేవ కొట్టేసాడు పట్టుకొని. పరిగెత్తినా స్కూల్ కాడికి వచ్చేసినా. మేడం పట్టుకున్నా గట్టిగా, మేడం నన్ను కాపాడు మేడం, కొట్టేస్తాడు మేడం మా నాయన అనేసి అని. కొట్ల మేము చిన్నపిల్లకాయలు అనేసి మా నాయన కొట్టేస్తుంటే మేడం ఆడ కొట్టేదే. అందుకనే సరే వద్దులేండి మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాంలే అనేసి అని నానే. మా మేడం మంచమి హెలెన్ మేడము, ధనలక్ష్మి మేడము, విజయలక్ష్మి మేడం అని ఉన్నారనమాట. వాళ్ళు మాకు ఏం చెప్పినారు, ఏం కాదులే వెళ్ళు మేము చూసుకుంటాంలేండినా అనేసి అని చెప్పినారు. అప్పుడు వెళ్ళిపోయినాం అనమాట. మళ్ళీ వచ్చాడు మీ తాతయ్య. ఊరిన ఆయన మళ్ళీ వస్తాడు, ఏదో స్వామి కొట్టేదని కనుక్కున్నా. వచ్చి 2 రూపాయలు ఇచ్చినాడు, నాకు 2 రూపీస్ ఇచ్చినాడు. ఏమన్నా తీసుకొని తిను అన్నాడు. సాగు కొట్టేసి మళ్ళీ 2 రూపాయలు ఇస్తున్నావా అనేసి అనుకున్నా మనసులా. సరేలే అని చెప్పిన. సరే వస్తా, డ్యూటీకి పోతాను, టైం అయిపోయిందా, బాయ్ అన్నాడు. బాయ్ అని చెప్పిన. అట్లా జరిగింది. ఆ రోజు మా మేడం సేవ్ చేశారు నన్ను. బాగున్నది స్టోరీయా.